వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూసీ బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రతి ఒక్కరూ మూసీ బాధితులకు మద్దతుగా నిలవాలని, లేకుంటే భవిష్యత్తులో మీ ఇళ్లకు కూడా కాంగ్రెస్ సర్కార్ కూల్చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టారు. మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ, ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకునే ఇల్లు, నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు వాళ్ళకి. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీహిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్ కి 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్ కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా, ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, 2 ఇల్లు ఉన్నాయి. కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, లేదా పేదవారికి 1 కూడా ఉండకూడదా? అలాంటి కేసీఆర్ గారు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు బంగారం లాంటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టారు. డిపిఆర్ మొత్తం తయారైంది మూసీ ప్రాజెక్టుని. 16,000 కోట్లు సరిపోతుంది, 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీకి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు, 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటే. వాళ్ళకి తెలియదు మంత్రులకు. డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ను చెప్పుతో కొట్టాలా, పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా, లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఈయన 1000 కోట్లు పంపుతారంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొలగొట్టారంట. దుర్మార్గం నుంచి ఒక మీ ఇల్లుని కాదు, తెలంగాణ కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్ళు మొత్తం కూలగొట్టడం, దుర్మార్గం మొత్తం నిర్మాణంలోని సన్నాసి, ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తు పెట్టుకోండి, ఒక్కటి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు, మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే, లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది.